వరద ముంపు ప్రాంతాల్లో మరోసారి పర్యటించారు చంద్రబాబు. జేసీబీపై వెళ్లి సహాయక చర్యలు పరిశీలించారు సీఎం. సింగనగర్లో బాధితుల దగ్గరకు వెళ్లి ఆహార పంపిణీపై ఆరా తీశారు. నీళ్లలోకి దిగి బాధితులతో మాట్లాడారు. ఇక భవానీపురంలో పర్యటించి ఆహారం పంపిణీ చేశారు హోంమంత్రి. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు అండగా ఉంటామన్నారు. ఆకలి దప్పులు లేకుండా అందరినీ ఆదుకుంటామని, చంద్రబాబు ముందు చూపు అనుభవంతో ప్రాణ నష్టం నివారించగలిగామని అనిత అన్నారు. ఇక విజయవాడలో వరదలకి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటున్నారు రోజా. మంత్రులు ప్రజల్ని వరదల్లో ముంచేశారని ఆరోపించారు. వరదలో చిక్కుకుపోయి చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారని, వాళ్ళ కష్టాలు వర్ణనాతీతంగా మారాయన్నారు మాజీ మంత్రి. ఇక విజయవాడలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టాయి. చిన్నారులు, గర్భిణులు, వృద్ధులను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి సహాయక బృందాలు. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తయింది. ట్రాక్ బేస్మెంట్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. 2 రోజులు శ్రమించి ట్రాక్ పునరుద్ధరించిన అధికారులు రేపటి నుంచి రైళ్ల వేగం తగ్గించి నడపాలని నిర్ణయించారు. ఇక నల్గొండ జిల్లా పోలీసులను అభినందించారు డీజీపీ. దిండిలో చిక్కుకున్న 11 మందిని పోలీసులు రక్షించారు. పడవ, తాళ్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చెంచులను కాపాడినందుకు డీజీపీ జితేందర్ వారిని అభినందించారు. ఇక బ్రూనైలో తొలిసారి పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఎయిర్పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం పలికారు బ్రూనై సుల్తాన్. అక్కడ ప్రవాస భారతీయులతో భేటీ అయిన మోదీ చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు.